సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గార్లిక్ మ్యాగీ చేసుకుందాము. ప్రతిరోజు ఒకటేలాగా ఉండకూడదు కదా, సో డిఫరెంట్గా చేసేద్దాము. సో రెసిపీ చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఇందులో కంటైనర్లో వాటర్ తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోండి. అవి బాయిల్ అవ్వాలి, ఫస్ట్ మరుగుతూ ఉండాలి. అప్పుడు బాయిల్ అయ్యే టైంలోనే మనం మ్యాగీ వేస్తే బాగా సాఫ్ట్గా అవుతాయి. అంటే ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, 75% అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. నేను ఇక్కడ క్వాంటిటీ 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెమే వేసుకోండి సాల్ట్, మళ్ళీ తర్వాత వేసుకోవాలి కాబట్టి. సో మనం ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే నూడిల్స్ వేసుకోవాలి. సో అవి బాయిల్ లోపు మనము దానికి తగిన వెజెస్ అన్ని కట్ చేసుకుందామా. నేను ఇక్కడ వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టొమాటో యూజ్ చేసుకున్నాను. నాకు 2 ప్యాకెట్సే కాబట్టి నేను ఒక టొమాటో యూజ్ చేస్తాను, అది కూడా ఫైన్గా కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే యూజ్ చేసేసాను. అండ్ వెల్లుల్లి ఒక 5 to 6 పీసెస్ తీసేసుకోండి. అవి కూడా ఫైన్గా కట్ చేసుకోండి. మరి పెద్ద పెద్దగా అయితే మరి టేస్ట్ బాగోవు, చిన్న చిన్నగా అయితేనే అసలు టేస్ట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నూడిల్స్ యాడ్ చేసేసుకున్నాను. నేను 2 పీసెస్ తీసుకున్నాను కాబట్టి వేసేసుకున్నాను. అండ్ ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే స్టిక్కీగా రావు, అంటే ఒకదానికి ఒకటి అతుక్కోవు. ఇందులో ఆయిల్ వేసుకోకుంటే అది మ్యాగీ అవ్వదు, కిచిడి అయిపోతుంది. సో ఖచ్చితంగా దీంట్లో కొంచెమైనా ఆయిల్ యాడ్ చేసుకోండి, అప్పుడే స్టిక్కీగా రావు, విడివిడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన నూడిల్స్ అనేవి బాయిల్ అయ్యాయి. ఎక్కువ బాయిల్ అవ్వలేదు చూడండి, అట్లా ఒత్తితే కొంచెం టఫ్గా ఉండి కట్ అయిపోవాలంటే, ఎక్కువ అయితే బాగోదు కదా. సో మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. చూడండి ఇప్పుడు చాలా స్టిక్కీగా లేకుండా విడివిడిగా వచ్చేసాయి. మనం కూల్ వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము ఒక బాండి తీసుకొని కొంచెమే నూనె వేసుకుందాం. మరి ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రీజీగా ఉంటుంది. సో మనకి డ్రైగా కావాలి కాబట్టి కొంచెం యూజ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనము ఆవాలు, జీలకర్ర కొన్ని వేసుకోండి. మాడనివ్వకండి, మరి టేస్ట్ రాదు. జస్ట్ అట్లా అందులోనే మనం ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. మరి హెవీగా అయితే, అంటే డార్క్ బ్రౌన్ అయితే టేస్ట్ మాడిపోయినట్టు ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకున్నాము. ఇవి కూడా జస్ట్ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మన ఆనియన్స్ కలర్ వచ్చేసాయి కదా. సో ఇప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు వేసేయండి, మిక్స్ చేసుకోండి. అండ్ కరివేపాకు కూడా వేసేయండి. అవి లైట్ గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, ఎక్కువ మాడనివ్వండి. అండ్ ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాము. టొమాటోస్ కూడా లైట్ గా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఎక్కువ మగ్గనివ్వకండి, కొంచెం అవి సాఫ్ట్ అవ్వాలి అంతే.
మనం వేసుకున్న టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే నాకు పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నా, సో నాకు కారం ఎక్కువ పట్టదు, అండ్ తగినంత సాల్ట్. మనం సాఫ్ట్ అవ్వనికి అప్పుడు వేసాం కదా సాల్ట్, సో ఎక్కువ కూడా పట్టదు, తక్కువ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మన మ్యాగీ ప్యాకెట్స్ తో వచ్చిన మ్యాగీ మసాలా ఉంది కదా, అది యాడ్ చేసేస్తున్నాము. సో నేను 2 పీసెస్ తీసుకున్నా, 2 ప్యాకెట్స్ యాడ్ చేసుకుంటున్నా. అది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చి వాసన లైట్ గా దోరగా ఏం చేసుకుందాము. ఫాస్ట్ గా మిక్స్ చేసుకోండి, లేకపోతే అది అడుగంటేస్తుంది. సిమ్ లోనే పెట్టండి, హైలో పెట్టమాకండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకున్నాము. నేను ఇవి అంటే మనం గరిటెతో తిప్పలేం కదా, సో నేను ఫోర్క్ యూజ్ చేస్తున్నాను. ఫోర్క్ తో అయితే బాగా ఈజీగా అవుతుంది. బాగా మిక్స్ చేసుకోండి, అంటే ఈవెన్ గా అన్ని నూడిల్స్ అంతా లోపల అంతా కలవాలి కదా. మనం మిక్స్ చేసుకున్నాము. మనం హాఫ్ లెమన్ కంటే కొంచెం తక్కువ లెమన్ పిండేసుకున్నాము. ఎక్కువ వద్దు, పుల్లగా అవుతుంది లేకపోతే. అండ్ కొంచెం గార్నిషింగ్ కి కొత్తిమీర ఎక్కువ వేసుకోమాకండి, మరి అదే ఫ్లేవర్ వచ్చేస్తే. మనం చేసుకున్నది గార్లిక్ కాబట్టి, సో గార్లిక్ ఫ్లేవరే రావాలి. సో కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు వీటిని మనం లాస్ట్ అండ్ ఫైనల్ గా కలిపేసుకుందాం ఒకసారి. ఎక్కువ హార్డ్ గా తిప్పమాకండి, లేకపోతే అవి నూడిల్స్ లాగా ఉండవు, కట్ అయిపోతాయి, సేమియా అయిపోతుంది, అప్పుడు మీకు తినబుద్ధి కూడా కాదు. సో నూడిల్స్ లాగానే ఉండాలి. ఇప్పుడు మనం ప్లేట్ లో సర్వ్ చేసుకొని వేడిగా తింటే నోరు ఎప్పుడు బాగలేనప్పుడు పుల్లగా కారంగా చాలా బాగుంది. మస్ట్ అండ్ ట్రై.